మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. పాయికరాపేట మండలం పెదరామపుత్రపురం గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన ఘర్షణలో గంపల నూకరాజు అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసు విషయంలో శనివారం పాయికరాపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒక పెద్ద రామభద్రపురంలో 11th జనవరి 2024లో ఒక ఇష్యూ అయింది. దానికోసం మీకు చెప్పడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. పెద్ద రామభద్రపురంలో 5:30 PM 11th జనవరికి సిల్లీ నూకరాజు అండ్ గంపల నూకరాజు మధ్యలో ఒక చిన్న ఆల్టర్గేషన్ జరిగింది. ఆల్టర్గేషన్ రీజన్ ఏంటంటే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర సిల్లీ నూకరాజు చెప్పలిక్కి అక్కడ వెళ్ళారు. అప్పుడు గంపల నూకరాజు ఎవరైతే డిసీజ్ ఉన్నారో గంపల నూకరాజు ఆపేసి క్వశ్చన్ చేశారు. ఆ రీజన్తో ఒక చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. అప్పుడు సర్పంచ్ హస్బెండ్ సత్యనారాయణ ఆ ఇష్యూకి సాల్వ్ చేసి అక్కడి నుంచి పంపించారు ఇద్దరు. తర్వాత సిల్లీ నూకరాజు ఈ ఇష్యూకి మనసులో పెట్టుకొని అండ్ గతంలో కూడా కొద్ది ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇద్దరి మధ్యలో. అక్కడి నుంచి వెళ్ళి మహేష్ ఉన్నాడు, వీళ్ళకి ఫోన్ చేసి అందరికీ పిలిచాడు. మహేష్ అని ఫ్రెండ్స్కి పిలిచాడు. పిలిచినప్పుడు సిల్లీ నూకరాజు, మహేష్ అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ఈ అందరూ కలిసి అక్కడ పెద్ద రామభద్రపురం వెళ్ళి డేంజరస్ వెపన్స్ పట్టుకొని చంపడానికి ఉద్దేశంతో అక్కడ వెళ్ళి ఈ సర్పంచ్ ఫ్యామిలీ మెంబర్స్ పైన దాడి చేశారు. దాడి చేసిన టైంలో ఈ ఎవరైతే గంపల నూకరాజు ఉన్నారు వీళ్ళకి హెడ్ ఇంజరీ అయింది. ఇంకో 56 మెంబర్స్కి కూడా హెడ్ ఇంజరీ అయింది. బట్ గంపల నూకరాజు ఈ హెడ్ ఇంజరీ ఫెటల్ అయింది అండ్ తర్వాత హాస్పిటల్లో వచ్చినప్పుడు చనిపోయారు. అండ్ ఇప్పుడు మనకి 12 జనవరి 1:30 AM కంప్లైనెంట్ గంపల సత్యనారాయణ ఒక ఫిర్యాదు ఇచ్చిన టైంలో 19/24 FIR నంబర్ 19/24 ఆఫ్ పాయికరాపేట పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 302, 307, 324, 323, 506, 147, 148 రేప్ విత్ 149 IPCతో మన కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్పీ సార్ ఆదేశంతో ఆ రోజు నైట్కి మన 5 టీమ్స్ స్పెషల్ టీమ్స్ పెట్టుకొని కంప్లైంట్లో ఇచ్చిన 14 మెంబర్ పేరులో దీంట్లో 13 మెంబర్స్కి ఈరోజు అరెస్ట్ చేశాము. ఒక మెంబర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అతన్ని కూడా మన డిశ్చార్జ్ అయినప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. దీంట్లో భాగంగా వెపన్స్ సీజర్ హ్యావ్ బీన్ డన్. బైక్స్ కూడా సీజ్ అయింది. క్లూస్ టీమ్ వచ్చి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా అన్ని కలెక్ట్ చేశారు. ఇప్పుడు పెద్ద రామభద్రపురంలో ఒక పికెట్ కూడా నడుస్తుంది. ఒక శాంతి భద్రత వాతావరణం కోసం ఒక పికెట్ విల్ బి కంటిన్యూడ్. అండ్ మన సైడ్ నుంచి కూడా వెంటనే మన అందరికీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పూర్తిగా ఈ ఛార్జ్షీట్ వేసి తొందరగా ఛార్జ్షీట్ వేసిన టైంలో పూర్తిగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి స్పీడీ ట్రయల్కి చేయడానికి మన విల్ డూ అవర్ ఫుల్ ఎఫర్ట్స్. మన పీపుల్కి దర్ ఇస్ అ రిక్వెస్ట్ ఈ అందరికీ ఏదైనా మీ ఊరిలో చిన్న చిన్న ఇష్యూస్ జరిగితే మీ వెంటనే మీ SHOకి ఆర్ 100కి కాల్ చేసి పోలీస్కి తెలియచేయాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఎలాంటి పెద్ద ఇష్యూలో రాకుండా వీ హ్యావ్ టు సీ దట్ సచ్ ఇష్యూస్ డు నాట్ ఎస్కలేట్ టు సచ్ ఇష్యూస్. So I request all the press members and press people to and the ఊరుకి చెప్పాలి. ఏదైనా ఇష్యూ జరిగితే మన కానిస్టేబుల్ విలేజ్ అడాప్షన్ కానిస్టేబుల్స్ ఉన్నారు, మహిళా పోలీస్ ఉన్నారు అండ్ SHO నంబర్ ప్రతి అందరి దగ్గర ఉంది. ముందు మన SHOకి దృష్టిలో పెట్టాలి ఎలాంటి ఇష్యూస్.